హాలీవుడ్ పుట్టింది అక్కడ, బాలీవుడ్ పుట్టింది అక్కడ. ఆ బాలీవుడ్లో గొప్ప గొప్ప అమితాబ్ బచ్చన్లు కానించి, షారూఖ్ ఖాన్లు కానించి గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు, హీరో బంధువులు ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనాదిగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి శరద్ పవార్ గారు లాంటి వాళ్ళు అనాదిగా ప్రతి గ్రామంలో కూకటి వేళ్లతో చక్కగా పెనవేసుకున్నటువంటి శివసేన రెండు వర్గాలు కూడా అనేక విధాలుగా బీజేపీకి మొన్నటి వరకు అక్కడ స్థానం లేదంటే సిటీలో ఆర్ఎస్ఎస్ వైడ్గా తప్పనిడిసి అలాంటిది ఇవాళ అత్యధిక మెజారిటీతో గెలవడానికి గెలిచినటువంటి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పేది ఒకే ఒక్క మాట, పవన్ కళ్యాణ్ जी हमारे पीछे है इसलिए मैं जीत लिया है। सोलापुर वो ఎంపీ ने क्या बता रहा है एक बार सोच लीजिए, ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. అట్లాగే బాలాపూర్ అంటే బలార్షా ఎంపీ ఏం చెప్తున్నారో చూడండి, సోలాపూర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారో చూడండి, లాతూరు అట్లాగే దెగ్లూరు ఆ చుట్టుపక్కల పర్బిణి చూడండి. ఇవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి, మనం చెప్పనాలో కాదు. ఇవాళ ఒక సాధారణ నేను ఇంతకుముందు ఒక ఓనర్ కమ్ లారీ డ్రైవర్నండి. మేము వెళ్తే ఏ మద్రాసి ఇదరావ్ 100 రూపాయ దిగే జావ్ అనేవాళ్ళు, ఏ ఆంధ్రా వాలే ఇదరావ్ అని ఇజ్జత్ లేకుండా మాట్లాడేవాళ్ళు. అభి ఏక ఆంధ్రా వాలేకు हमारे पवन कल्याण जी को कितना इज्जत दे के बात कर रहे हैं, सारी दुनिया उसका मुँह देख रहे हैं. ఇవాళ ఆయన ముఖం చూస్తున్నారు, ఆయన ముఖం చూస్తున్నారండి. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారు. ఆయన అత్యవసరం అయిపోయారు. రేపు కర్ణాటకలో కూడా ఈయన అవసరం ఉంది, రేపు రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో అవసరం ఉంది ఇంతో. అట్లాగే హర్యానాలో మొన్న అయిపోయిందండి. ఇక్కడ చూస్తే తమిళనాడు ఉంది, ఒరిస్సా ఉంది, అట్లాగే బీహార్ ఉంది. వీటన్నిటికీ కూడా వెళ్తాడు పవన్ కళ్యాణ్. గౌరవనీయులైన మోడీ గారికి అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే శక్తి, పాపులారిటీగా తిరిగి నిజాయితీగా చెప్పగలిగే యుక్తి ఆయనకు ఉంది. ఎప్పుడైతే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడారో, ఆ సనాతన ధర్మం అనేది యావత్ భారతదేశంలోనే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వరుని కొలిసేటటువంటి భక్తులు, అట్లాగే భారతదేశంలోనే అత్యధికంగా 140 కోట్ల మంది జనాభాలో ఓన్లీ 15 కోట్ల మంది మైనారిటీస్ ఉన్నారండి. 15%, 2.8% క్రిస్టియన్స్ ఉన్నారండి. ఇంతమంది భారతీయులందరికీ ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని అంత గొప్పగా మెచ్చుకుని ఆయన లడ్డూ విషయంలో, గుడి విషయంలో జరిగేటటువంటి అన్యాయాలను నిర్మూలించి ఇవాళ సనాతన ధర్మం గురించి ఒక స్వామీజీలు, చిన్నజీయర్ స్వాములు, పెద్దజీయర్ స్వాములు, అనేక మంది సచ్చిదానంద స్వాములు కూడా ఆ విధంగా చెప్పలేకపోతున్నారు. అలాంటిది ఇవాళ ఈ స్వామీజీలకు కూడా చెప్పలేని ఆ భయంగా ఉంటే, అలాంటిది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి భుజానేసుకుని ఈయన చెప్పే విధానం ఎంత చక్కగానో నచ్చి, వాళ్ళు కూడా నిండు 100 ఏళ్ళు ఈ ధర్మం వర్ధిల్లాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా మా సనాతన ధర్మం గురించి 100% అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ భారతదేశంలో నిన్నగాక మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవనీయులైన మోడీజీ గారికి అంతిదిగా ఓటు బ్యాంకు రావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్. ఈ మాట మనమంటలా కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఈయన వల్ల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే చెప్తున్నారు. నేను ఇందాక చెప్పిన విధానంగా భారతదేశం ఇది భారతదేశానికన్నా ముందు హిందూ దేశం. ఈ హిందూ దేశంలోంచే విభజించబడింది పాకిస్తాన్లోంచి విభజింపబడటానికి కారణమైంది మన భారతదేశం, మన హిందూ దేశం. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ జరిగేటటువంటి హిందువుల మీద దాడులు కానీ, పాకిస్తాన్లో జరిగే దాడులు కానీ, ఇక్కడ భారతదేశంలో ఇందాక నేను చెప్పిన విధంగా 140-150 కోట్ల మంది మన జనాభా ఉంటే హిందువులు మనం ఇక్కడ మైనార్టీల కన్నా దారుణంగా బతికే పరిస్థితి మనది అయిపోయింది. వాళ్ళ కులాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మతాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, క్రిస్టియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ దేనికైనా సిద్ధపడేటటువంటి, అవసరమైతే నా జాతి కోసం, నా హిందూయిజం కోసం మరణిస్తానికైనా సిద్ధమే నేనని చెప్పి ఎప్పుడు మాట్లాడాడో తెగించి ఇవాళ మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా అండగా నేనున్నాను. ఒక్కళ్ళని కూడా మనం ఊరుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేయొద్దు, వేరే మతాలను మనం కించపరచొద్దు. సర్వ మతాలు ఒక్కటే, కానీ మన మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి ఆయన చెప్పిన విధానానికి ఇవాళ అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు ఇవాళ.